అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టు ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. లిక్కర్ నోటిఫికేషన్ల మీద హరీష్ రావు ఫైర్. జాబ్ నోటిఫికేషన్ల మాట ఏదని అడిగిండు బరాబర్. 1000 రోజుల పాలన మీద బీఆర్ఎస్ ప్రోగ్రాంలు. కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ ఊపు మీదుర్రు కార్పాటోళ్ళు. ఆమె చచ్చిపోయింది పైసలు బస్తాలల్లా గుట్టి. 8 లక్షల వరకల్లా జనం చూస్తుర్రు నోరెల్ల పెట్టి. వచ్చింది కండ్లు కాయలు గాయంగా ఎదురు చూస్తున్నోళ్ళు పండుగ చేసుకునేటట్టు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ అనగానే సెల్ఫ్లలో ఉన్న పుస్తకాలు తీసి దులిపి చదవాలి అని ఆలోచన వస్తున్నదా? కోచింగ్కు పోయి ఈసారి తప్పకుండా కొలువు కొట్టాలి అని సోచాయిస్తున్నారా? కానీ వచ్చింది జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇగో గీ నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ తాగుబోతుల నాలుకలకు కొత్త రుచులు చూపించే సర్కార్ నోటిఫికేషన్ వచ్చింది. 121 రకాల నయా మందు సీసాలను మనలోకి పరిచయం చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. పైసలు ఉండో లేకో, మందు నచ్చో నచ్చకనో రొటీన్ మందు బ్రాండ్లు తాగేటోళ్ళు తనలాడుతున్నారన్నట్టు కొత్త బ్రాండ్లను పట్టుకొచ్చే ఉపాయం చేస్తున్నది. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు సార్ ట్విట్టర్ గుట్ల సర్కార్ను సన్నబరిగలతో సురుకులు పెట్టేంత పని చేసిండు. అంత అర్జెంటుగా ఆగ మేఘాల మీద కొత్త బ్రాండ్లను తీసుకొచ్చేందుకు తెలంగాణలో తాగుబోతులను తయారు చేస్తానుకున్న శ్రద్ధ ఉద్యోగాలు ఇచ్చేతానికి లేకపోయి రేవంత్ రెడ్డికి అన్నట్టు ట్విట్టర్లో రాసిండు. తెలంగాణలో తాగుబోతులు అంతా కలిసి సర్కార్ మీద ఫైటింగ్ చేస్తున్నారా? ధర్నాలు చేస్తున్నారా? కొత్త మందు కావాలని కొట్లాట చేస్తున్నారా? ఎందుకు ఇంత శ్రద్ధ చూపుతున్నారు కొత్త బ్రాండ్ల కోసం అన్నట్టు కడిగి పారేసినట్టు అడిగిండు. ఓ దిక్కు చదువుకున్న పిల్లలు మాకు జాబ్ నోటిఫికేషన్లు ఎయ్యూరి మహాప్రభో అని రోడ్లు ఎక్కుతుంటే దాన్ని పక్కకు పెట్టి ఆరోగ్యాలు ఖరాబ్ చేసే మద్యాన్ని ఏర్ల తీరుగా వారిచ్చే ఉపాయం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ పిల్లలను తాగుబోతులను చేసి సర్కార్కు పైకం పెంచుకునే కుట్రలే చేస్తున్నాడు తప్ప జాబులు ఇచ్చి వాళ్ళ బతుకులను బాగు చేసే పని లేదన్నట్టు సోషల్ మీడియాలో రాసిండు. విద్యా ఉద్యోగాల కంటే మద్యం మీదనే రేవంత్ రెడ్డికి మమకారం ఎక్కువైంది. ఒక సమాజం బాగుపడకుండా పోవాలంటే అందరికీ మందును అందుబాటులో తీసుకొస్తే చాలన్నట్టే చేస్తున్నాడు. ఇంత ఘోరమైన పరిపాలన ఇంకెక్కర్లేదు. తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు నిల్లు, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అన్నట్టే చేస్తుండని ఆయన ట్విట్టర్ అకౌంట్ రాసి తెలంగాణ సీఎంఓకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ట్యాగ్ చేసి ఇజ్జత్ తీసినంత పని చేసిండు. ఇక ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ చదువుకున్న పిల్లలు మాకు జాబులు కావాలంటే రేవంత్ రెడ్డి మాకు బీర్లు బ్రాండీలు ఇస్తున్నాడు, తాగి పండుకోరు తప్ప జాబులు అడగకూర్రి అన్నట్టు చేస్తున్నాడని సర్కార్ మీద కోపం పెంచుకుంటున్నారట. అన్ని గురుకుల హాస్టళ్లల్లా పిల్లలను స్టడీ అవర్ల ఊసబెట్టి చదివించుడు, ఖాళీ టైంలా జిల్లా, స్టేటు, నేషనల్ లెవెల్ల పథకాలు వచ్చేటట్టు ఆటలాడిచ్చుడు, పొద్దున్న లేచి పిల్లలు రెడీ అయ్యేటట్టు చేసుడు, పొద్దుగాల మధ్యాహ్నము మాపిటీలు మంచి తిండి పెట్టుడు, పాటలు పాడుడు, ఉపన్యాసాలు ఇచ్చుడు, గిట్లాంటి ఎన్నో నేర్పుతారు హాస్టళ్లల్లా. కానీ నల్గొండ జిల్లాలో ఓ హాస్టల్ల పిల్లలతోని ఇంకో పని కూడా చేయిస్తున్నారట. అదేందో చూసి మనం కూడా సపోర్ట్లు కొడదాం పాండ్రి. చేయరి ఒక్కొక్కరు 10-15 చపాతీలు చేసినాకనే పోవాలి. చపాతీ చేసుడు అంటే అష్ట వంకర్లతో అడ్డం దొడ్డం చేసుడు కాదు, వృత్తలేఖంతో గుండ్రం గీసినట్టు గుండ్రంగా చేయాలి. హాస్టల్ వాడని చెప్పేంత వరకు అవ్వలేవద్దు. డొక్కలు ఆకలైనా పిక్కలు నొప్పి పుట్టినా పిండి మొత్తం వడిసేదాకా పని ఆపొద్దు. మీరిడికి వచ్చి చదువుకునే తానికి కాదు. సర్కార్ హాస్టల్ ఉన్న పంతులు వార్డెన్లు చెప్పినట్టు చపాతీలు చేస్తానికి వచ్చిర్రు. నిద్ర వస్తుందనో శాతనేత లేదనో గులిగితే ఊకునేటోళ్ళు ఎవ్వలేరిడా. చేయరి చపాతీలు చేయరి. నల్గొండ జిల్లా తుంగపహాడ్ గురుకుల హాస్టల్ జరుగుతున్న ఇదంతా మరి ఎట్లయినా మేము చదువులే సక్క చెప్తలేం కాబట్టి రేపు ఈ పిల్లలు ఎట్లయినా పెద్ద పెద్ద చదువులు చదవరు కాబట్టి పెళ్ళిళ్ళకి ఇంట్లో చేయవలసిన చపాతీలే కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయిస్తే అదన్నా పర్ఫెక్ట్ చేసేస్తారు అన్నట్టు పిల్లలతోని పిండి విసికిచ్చి బండ మీద చపాతీలు చేపిస్తున్నారు. ఇంకొకడే చేసిన చపాతీలను కల్పిస్తున్నారట పిల్లలతోనే. ఈడిట్లుంటే నల్గొండ జిల్లా దామరచర్లలో ఉన్న హాస్టళ్లల్లా ప్రిన్సిపాల్ ఆర్డర్ వేసుడుతోని పిల్లలు ఇగో ఇట్లా గోధుమ పిండిలో మునిగి తేలినట్టు అయ్యారు. బొగ్గు కర్మాల్లో పనిచేసేటోళ్ళ తీరుగా కేజీఎఫ్ సినిమాలో బంగారం దోవే బానిసల తీరుగా అయ్యారు. సర్కార్ హాస్టల్లో వంట మనుషులున్నా వాళ్లకు నెల జీతాలు వస్తున్నా పిల్లలతో ఇట్లా చపాతీలు చేయిస్తున్నారు. ఇక వాళ్ళకు వస్తున్న రాగి జావ చూడు ఎంత చక్కదనంగా ఉన్నదో. దీంట్లో నీళ్ళు తప్ప రాగి పిండి కానొస్తుందా? ఇక ఈ ముచ్చట మీద ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి సంఘ పోలు హాస్టల్కి ఎంటర్ కాగానే ఇగో ఈ సీన్లు కనిపించినాయట. వాళ్ళే వస్తారు, మీరేం ఇక్కడే వస్తుంది కదా పిల్లలు. అరే పిల్లలతో గిట్లెందుకు చేయిస్తున్నారు, చదివించకుండా అని అడిగితే నీళ్లు చప్పరిస్తున్నారట అక్కడ ఉన్నోళ్ళు. తిండి తయారు చేసే వర్కర్లేమో ఇగో ఇట్లా అంటున్నారు. చూసిర్రా పిల్లలను ఎంత కంట్రోల్ చేస్తున్నారో.
చపాతీలు మీరు చేసులేంది లేరి అని ఆ విద్యార్థి సంఘాల లీడర్ అంటే లేవమాకండి ఏం చేస్తారో అది చూద్దామన్నట్టు రుబాబ్ మాటలు మాట్లాడుతున్నారు. మరి హాస్టల్లోకి వచ్చి చదువుకునే పిల్లలు బానిసలు అనుకుంటున్నారో లేకుంటే కూలోళ్ళు అనుకుంటున్నారో కానీ ఈ తిరిగా పనులు చేయించుకుంటున్నారు. సార్లు హాస్టల్లో చదువుల సక్కదనం చూసే ఆఫీసర్లు ఇగో ఇట్లా పిల్లల చదువులు పక్క పెట్టి చాకరీ చేయిస్తున్నారు. మరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో, సర్కార్కు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదన్నట్టు ఊకుంటారో మీ ఇష్టం అని అంటున్నారు హాస్టల్ ముచ్చట తెలిసిన విద్యార్థి సంఘాల లీడర్లు. మరి విద్యాశాఖ కూడా సీఎం సార్ తానే ఉంది కాబట్టి ఇంకింత సీరియస్గా ఏమైనా చర్యలు తీసుకుంటే మంచిగుండు మరి అని అనుకుంటే ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక మొన్న ఈశ్వర్ సాయి మాధురి రాథోడు ఒక్క రూమ్ లోనే ఉన్న వీడియో విడుదలయ్యింది. ఆ వీడియో మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్లు, రీల్స్ రీమేకింగ్లు 2-3 రోజులు నడిచినాయి. మొన్నటికి మొన్న మాధురి రాథోడు నా పర్మిషన్ లేకుండా వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టినా నా మనసు బాధపడేటట్టు చేసిండ్రని వేములవాడలో కేసు పెట్టింది. ఇక ఇప్పుడు నా వంతు వచ్చింది అన్నట్టు ఈశ్వర్ సాయి వీడియో విడుదల చేసిండు. ఆ ముచ్చట్లేందో ఒకసారి ఇందాం. మందు మండు వాళ్ళ కూర్చొని మంచినీళ్ళు తాగుతున్నా అంటే ఎవరు నమ్ముతారా? తాటి చెట్టు కింద ఉండి పాలు తాగుతున్నా కళ్ళు కాదు అంటే నమ్ముతారా? కానీ నమ్మాలి, నమ్మి తీరాలి అన్నట్టు చెప్తున్నాడు ఫోక్ పాటల డాన్సర్ ఈశ్వర్ సాయి. ఆయన అస్సలు తప్పు చేయలేదంటే చేయలేదట. అంతేనా పిల్లగా ఈశ్వర్ సాయి? అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు తెలియదు. ఆ రోజు ఏం జరిగిందో మీ అందరి ముందు నేను పెట్టబోతున్నాను. ఆ రోజు మార్నింగ్ నాకు షూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా మేము లొకేషన్ కి స్టార్ట్ అయిపోతాం. నేను 4:15కి నా రూమ్ లో లేచాను. ఆ టైంకి అసిస్టెంట్ అనే అతను నా వాష్రూమ్ లో ఉండటం జరిగింది. నేనేం చేశాను, నేను మాధురి రూమ్ కి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను. ఆ టైంకి నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్పి. నాకు మాధురికి ఆ లీనియన్స్ ఉంది కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్ళి డోర్ నాక్ చేశాను. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళిపోయాను. ఆమె క్యాజువల్గా ఆమె రూమ్ డోర్ లాక్ కూడా చేయలేదు, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు, ఎవరో అనుమానాస్పదంగా ఏదో చెప్పారు. ఆ టైంకి సేమ్ రూమ్కి వచ్చింది, రూమ్ డోర్ ఓపెన్లోనే ఉంది. దీంట్లో నా తప్పేం కనిపిస్తున్నది? పక్క పంటున్న ఆడపిల్ల బాత్రూమ్ వాడుకుంటే తప్పెట్లయితుంది? ఆమె నా బాధను అర్థం చేసుకుంటుంది, నేను ఆమెను అర్థం చేసుకుంటా. ఒకళ్ళ బాత్రూమ్ ఇంకొకరు వాడుకోనికి మాకు లేని బాధ మీకెందుకు అన్నట్టు చెప్తున్నాడు. ఓకే, నువ్వు చెప్పింది రైటే కావచ్చు. ఆడపిల్ల వాడుకునే బాత్రూంలోకి పోయేటోడు మరెవడన్నా ఉత్త షెడ్డి మీద పోతాడా? పొయ్యి మీద టవలో లుంగో అంగో వేసుకొని పోవాలన్న ఇంగితం ఉండాలి కదా అని అడుగుతున్నారు ఈ మాట నిన్నోళ్ళు. సరే, నువ్వు తప్పే చేయలేదు. నీ భార్య వచ్చి బాత్రూమ్ డోర్ కొడితే బయటికి వెళ్ళి ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడినా సరే ఆమె నాకు రివర్స్ అయిపోతుంది. అసలు స్కోప్ కూడా ఇవ్వట్లేదు, మాట్లాడే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఆమె ఆవేశంలో ఏదేదో చేస్తుంది. ఆమె అనుకున్న రకరకాల వీడియోలు తీస్తున్నారు, రకరకాలుగా బూతులు. అరే అట్లా జరిగిందా? భార్య కోపాన్ని చూసి ఓపిక పట్టినవా? లేకుంటే ఇదంతా ఏంది అని నీ భార్య నువ్వే తిరిగి కొట్టేటోని కావచ్చు కదా. మీ ఆవిడ కోపం వచ్చుడు ఒక్కటే పెద్ద తప్పు, కడమదంతా రైటేనా అంటావు, అంతేనా? వైఫ్ కి ప్రీవియస్ గానే నా మీద చాలా అనుమానం ఉంది. అక్కడికి వచ్చే టైంకి ఆ సిచ్యువేషన్ ఇదంతా చూసేటప్పటికి ఆమె అనుమానం నిజమైంది అని ఆమె అనుకుంది. అంతేగాని నువ్వేం తప్పు చేయలేదు. నీ భార్య అనుమానమే తప్ప నువ్వు సత్యహరిశ్చంద్రునివి, కడిగిన ముత్యానివి అంతేనా అని సోషల్ మీడియాలో సొక్క ప్రశ్నిస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో పెళ్ళానికి అనుమానం ఉన్నది అంటున్నావు. మరి మాధురి రాథోడ్ బాత్రూంలో పోవద్దు అని ఆలోచన ఉండాలి కదా అని కూడా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇంకేమంటున్నాడు అయినూరి? కనెక్ట్ అయ్యి జస్ట్ 2.5 months అయిందని చెప్తున్నాను. మా మధ్య ఒకరికి లీనియన్స్ ఉంది తప్పితే అంతవరకు వెళ్ళే లీనియన్స్, అంతవరకు వెళ్ళే ర్యాప్ మా ఇద్దరి మధ్యలో లేదు. మేము ఇమోషనల్ కనెక్ట్ అయ్యాం, ఇమోషనల్ గా మాట్లాడుకుంటాం అంతే తప్పితే మేము అంత దూరం మేము ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఎమోషనల్ కనెక్షన్ అంటే ఏంటిదో నీకే ఎరుకుండాలి. బట్టలు లేకుండా ఆడవిల్ల బాత్రూంలోకి పోవడం ఎమోషనల్ గా కనెక్ట్ అవుడా? భార్య వచ్చి నిలదీసినప్పుడు తప్పు చేసిన తిరిగి ఒక్క మాట మాట్లాడుకుంటున్నాడు, ఎమోషనల్ గా కనెక్ట్ అయినట. డాన్స్ బాగానే చేస్తావు కావచ్చు కానీ కవరింగ్ చేసుకునే కళ నీలో లేదు బాబు అని అంటున్నారు ఈశ్వర్ సాయి మాటలు ఇన్నోళ్ళు. అలాంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి అస్సలు కాదండి. అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అమ్మాయి ఫ్యామిలీని అంతా పోషించుకోవడానికి చాలా కష్టపడుతుంది. నేను ఎప్పటి నుంచో 4-5 years నుంచి అమ్మాయిని నేను చూస్తున్నావు కావచ్చు. ఆ అమ్మాయి మంచిదే కావచ్చు, కానీ నీది తప్పు లేదని చెప్పేదానికి మాధురి రాథోడ్ కష్టాల గురించి ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరంతా మంచిగానే ఉంటారు, కట్టుకున్నోనే కాబట్టి కాంప్రమైజ్ అవుతారు. మీరు చేసిన పెంటతో ఆగమయ్యేది మాధురి రాథోడే కదా అని సోషల్ మీడియాలో జనం ఆడిపోసుకుంటారు అనుకున్నాడో ఏమో. మాధురి, నీకు నా తరపు నుంచి, నా భార్య తరపు నుంచి, నా భార్య వెనుకున్న వాళ్ళ తరపు నుంచి నీకు క్షమాపణ కోరుకుంటున్నాను. నీకు సారీ, ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడినందుకు, వాళ్ళు వీడియో అప్లోడ్ చేసినందుకు, నీ మీద చేసుకున్నందుకు నేనైతే సారీ చెప్తున్నాను. సారీ. నీకు జరిగిన నష్టానికి మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను. సో నువ్వు అడిగినే ఉన్నావు కావచ్చు కానీ జరిగిన నష్టం తిరిగి రాదు కదా. సరే, మొత్తం అయిపోయిందా? ఇంకేమైనా చెప్తావా అని అంటే ఇంకా మీడియా పీపుల్ అందరికీ అండ్ మీమర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా వాడుతున్న ఎవరెవరో కూడా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ ఇంతటితో ఆపేయండి.
వాళ్ళంతా ఎప్పుడో ఆపేసిర్రు. నువ్వే కెమెరా ఆన్ చేసి అయిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా కొట్టినట్టు నా తప్పేం లేదని చెప్పడానికి వచ్చి సల్లారిన పొయ్యిలో పెట్రోల్ పోసినట్టు చేసినావు. ఈ కవర్ డ్రైవ్లు స్క్వేర్ కట్ల ప్రయత్నాలు చేసి ఇంకింత తప్పు చేసినావని చాలా మంది ఈశ్వర్ సాయి మాటలు విన్నోరు సోషల్ మీడియాలో సొక్క కామెంట్లు పెడుతున్నారు. ఒక్క రూమ్ లో ఓ అమ్మాయితో ఒంటరిగా భార్యకు దొరికిన నీదేం తప్పు లేదు కానీ మీడియాలో వార్తలు రాసిన వాళ్ళది సోషల్ మీడియాలో రీల్స్ చేసిన వాళ్ళదే తప్పన్నట్టు మాట్లాడుతున్నావా అని మున్పటి కంటే ఎక్కువ గరమవుతున్నారు వీళ్ళు ఎవ్వారని తెలిసిన జనాలు. ఇట్లా వీడియో రిలీజ్ చేసి నేను సొక్క పూసరు అనిపించుకోవాలనే ప్రయత్నాలు బంద్ పెడితే నీకే మంచిదన్నట్టు సలహాలు ఇస్తున్నారు ఇంకొంతమంది. ఈ దేశంలో జనాభా ఎంతున్నదో జెండాలు ఉన్నాయి. కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాలను ఏముద్దరిద్దామని వచ్చిండు కావచ్చు తమిళనాడులో విజయ్. పాలిటిక్స్ అంటే సినిమాలలో డూపును పెట్టి ఫైటింగ్ సీన్లు షూట్ చేసినట్టు అనుకున్నాడా? తెర మీద హిట్లు కొట్టినట్టు రాజకీయాలలో నెట్టుకొస్తా అని ఎట్లా అనుకున్నాడు? పరిపాలన అంటే అంత ఈజీ కాదు అని అందరి తీరుగా నేను కూడా అనుకున్నా. కానీ అక్కడున్నది ఎవరు? విజయ్ దళపతి విజయ్. పాప పంకిలమైన తమిళనాడు రాజకీయ కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదానట్టే చేస్తున్నాడు సీఎం విజయ్. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలకు కట్టుబడి జనాలకు ఏదైతే ఏస్తా అన్నాడో అగో వాటి నిండు అసెంబ్లీలో ప్రకటించింది. ఇట్లా எரிவாயு சிலிண்டருக்காக செலவழிக்கப்பட்டு வரும் தொகையினை அவர்களுக்கு வழங்க அரசு முடிவு செய்துள்ளது. எனவே குடும்பத் தலைவிகள் பயன்பெறும் வகையில் முதல் கட்டமாக அன்னபூர்ணி சூப்பர் 6 திட்டத்தில் ஆண்டிற்கு 3 விலையில்லா எரிவாயு சிலிண்டர்கள் வழங்கப்படும். కొట్టుర్రి కొందరు సప్పట్లు ఇంకొందరు బల్లలు బలబల సప్పుడు వచ్చేటట్టు ఆ సప్పుడుకు అసెంబ్లీ మొత్తం దద్దరిల్లేటట్టే కొడుతున్నారు. మొత్తానికి ఇట్లా సీఎం విజయ్ తమిళనాడు అమ్మలక్కలు ఎగిరి గంతేశం ముచ్చట చెప్పిండు. ఇప్పటి నుంచి ఆడోళ్ళు సర్కార్ బస్సులలో ఫ్రీ ప్రయాణాలు చేయొచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా తిరిగి రావచ్చు అనే ఫ్రీ బస్సు పథకం విడుదల చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో 1-2 బస్సులు పెట్టి ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు కాకుండా ఎక్స్ప్రెస్ డీలక్స్ అన్ని బస్సుల్లో కూడా ఫ్రీగా ప్రయాణాలు చేసే ఛాన్స్ ఇచ్చిండు. అంతేకాదు సంక్రాంతి పండుగకెళ్ళి ఏడాదికి 3 గ్యాస్ బండలు ఫ్రీగా ఇస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిండు. పేద తల్లుల కోసం అన్నపూర్ణి అనే పేరుతోని ఈ పథకాలను సురు చేసిండు. అయితే దీనికోసం ఏడాదికి 4,000 కోట్లు ఖర్చు అవుతున్నదట. అయినా మంచిదే, వెనుక తగ్గేదే లేదన్నట్టు తమిళనాడు అమ్మలక్కలకి ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నాడు. సీఎం విజయ్ ఇట్లా చేస్తున్నాడట అనే ముచ్చట తెలిసిన తెలంగాణ ఆడోళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుకుంటున్నారు. ఇక విజయ్ ఆడ ఇచ్చిన మాట ప్రకారం అట్లా చేస్తే ఇక కొంతమంది ఉంటారు తులం బంగారం అంటారు, నెలకు 2,500 అంటారు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అంటారు, 1,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటారు. చెప్పుకుంటూ పోతారు కానీ అమలు చేయమంటే నన్ను కోసినా రూపాయి లేదంటారు. అచ్చం అట్లనే దేశంలో ఉన్న లీడర్లంతా మేము సీనియర్లము, మా పార్టీ మస్తు సీనియర్ పార్టీ అని పోజులు కొడుతున్న వాళ్ళందరికీ సీఎం విజయ్ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ సుక్కలు చూపెడుతున్నాడు. అరే నిన్న మొన్న పార్టీ పెట్టి ఇచ్చిన హామీని ఇగురంగా అమలు చేసుకుంటూ పోతున్నాడు. ఇదేం రాజకీయం రా దేవుడా అని వాళ్ళంతా నెత్తి పట్టుకునేటట్టు చేస్తున్నాడు. పోరి మహిళలకు ఫ్రీ బస్ పేరు మీద మహాలక్ష్మి పథకం పెట్టిన కాంచి రోజుకో వీడియో ఆర్టీసీ బస్సు పయ్యల కంటే స్పీడ్గా తిరుగుకుంటా వైరల్ గా పట్టింది. అయితే ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకునుడో మాకు సీట్లు లేవని మొగోళ్ళు బీపీ మీద తీసిన వీడియోల్లో ఇట్లా తీరొక్క ముచ్చట్లుగా ఈయన వచ్చినాయి. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వీడియో ఇంకో ఎత్తు. కొట్టకుంటా తిట్టకుంటా అవుతున్న ఆగమేందో, ఆఫీసర్లు పడుతున్న గోసేందో, కండక్టర్లు పడుతున్న కష్టం ఏందో చూపించిరు. ఇట్లా బస్ నెంబర్ వచ్చేసి 0036 దేవపూర్ నుంచి వస్తున్నాం. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు. మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులదే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి అమ్మా. మొగోళ్ళు ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగోళ్ళు ఎవరన్నా ఒక్కని 80 మందిలో నువ్వు కూడా తాత ఆయన మొగోడే. ఈ 2 మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురి చేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి. ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్కి ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇచ్చిందే పని చేస్తున్నాం మేము. అది ఉన్న ముచ్చట కుల్లంకుల్లా కళ్ళకు గట్టినట్టు చెప్పేసిండే అన్న. బస్సు నిండా నిలబడ సందు లేకుండా 80 మంది ఆడోళ్ళు ఫ్రీ బస్సు పథకం కింద పోతుంటే ఓ పాటసాయన ఓ ముసలాయన ఇద్దరే మొగోళ్ళు టికెట్ కొని పోతుంటే కలెక్షన్ వస్తలేదు, టికెట్లు తెగుతలేవు, ఆందాని తెస్తలేరు అని ఆఫీసర్లు కండక్టర్లను అరిగోసలు పెడితే ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా ఎత్తుకొట్టుకోవాలని కష్టమేందో మొత్తం ప్రూఫ్లతో చూపించింది. ఫ్రీ బస్సు పథకం అని పెట్టింది మీరే, మళ్ళీ కలెక్షన్ వస్తలేదని వేధించేది మీరేనా? జనాలెక్క కుట్టే కండక్టరే టికెట్ కొట్టుకొని పైసలు కట్టలేడు కదా. ఎక్కితే టికెట్ కొట్టకుండా ఊకొని
ఉత్తగానే తిప్పడు కదా. పైసలు పెట్టి మేము నిలబడిపోవాలి, ఫ్రీగా పోయి వాళ్ళు పురుసతగా కూర్చొని పోతారా అనుకుంటా మొగోళ్ళు అయితే ఆటోలు లేకుంటే ఇంకేదైనా సవలతులు చూసుకోబట్టిరు. మరి ఇంకా టికెట్లు ఎట్లా దిగుతాయి, ఏడంగా కలెక్షన్ పెరుగుతుంది అని కండక్టర్లకు కళ్ళ నీళ్ళు ఒక్కటి తక్కువట పాపము. ఇంకా నయం ఈ బస్సులో ఆడోళ్ళు మంచోళ్ళే ఉన్నట్టున్నారు. ఉన్న ఇద్దరు మొగోళ్ళ కన్నా చెరో సీట్ ఇచ్చారు గొప్పోలే అనుకుంటా ఈ వీడియో చూసిన కొందరు కామెంట్లు పెడుతురు. ఇక ఇంకొందరు ఉండేమో బస్సు నెంబర్ కూడా చూపించి మరీ చెప్పిరు వీడియోలో, ఆయనతో సర్కార్ ఇజ్జత్ తీసినట్టు చేస్తారా అని ఆ డ్యూటీలో ఉన్న కండక్టర్నో డ్రైవర్నో కొలువులోకి వెళ్ళి వీకేయర్గా అనుకుంటా రాసుకొస్తారు. ఇంకొందరు చెప్పకుండా బాధ తీరది, చెప్పుకుంటా జాబ్ పోతుంది అన్నట్టే ఉందిగా పరిస్థితి పాపము. రాక రాక పవర్లకు వచ్చినందుకు ఫస్ట్ నెలల గిది చేసినాం, 100 రోజులలో గింత చేసినాం, ఏడాదిలనే ఎవ్వరు చేయని తీరు ఇరగదీసినాం అని అధికారంలో ఉన్న పాటోళ్ళు అందరికి చెప్పుకున్నాడు, పబ్లిసిటీ చేసుకుంటా పబ్లిక్లకు చూపించుకున్నాడు కామని. కానీ మన తాన మాత్రం అట్లా లేదు ముచ్చట. సర్కార్ 1000 రోజుల పాలన పేరు మీద పవర్లున్న పాటోల కంటే ప్రతిపక్ష పాటోలే ఎక్కువ ప్రోగ్రాములు ప్లాన్ చేసుకొని పబ్లిక్లకు పోయేటందుకు మీటింగ్ పెట్టుకొని పార్టీ నడుచుకునేటందుకు షెడ్యూల్ వేసుకుంటారు. ఇట్లా మార్పు రావాలనుకుంటా పవర్లకు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ తీరు పద్ధతులు పనితీరుతోని గెలిపించిన పబ్లిక్ల అభిప్రాయం మార్చుకునే తట్టు చేస్తున్న ముచ్చట నిత్య చూస్తూనే ఉంటుంది. మొత్తానికి సీఎం సార్ సీట్లో కూర్చొని 1000 రోజుల పండుగ దగ్గరకు వస్తుండే వరకలా లోపల పంచాయతీలతోని గల్లాలు ఒక్కటి పట్టుకోకుండా కొట్లాడుకుంటా బిజీగా ఉంటున్న పార్టీ లీడర్లు 1000 డేస్ సెలబ్రేషన్స్ ని యాదుంచుకున్నారో లేదో గానీ అపోజిషన్ కార్ పార్టీ వాళ్ళు మాత్రం అన్ని తీరులో ప్రిపేర్ అవుతారు గట్టిగా. కాంగ్రెస్ 1000 రోజుల పాలన మీద బీఆర్ఎస్ సమరమే అని అనుకుంటా సమర బేరి చాలు చేయబోతున్నది. సెప్టెంబర్ 2 వరుస పెట్టి వారం దాకా కాంగ్రెస్ ఏలుబడిలో వచ్చిన కష్టాలు, పబ్లిక్ పడుతున్న తిప్పలు, అన్నదాతలు పడుతున్న అరిగోసలు, నిరుద్యోగులు నిత్య చూస్తున్న నరకము, ఇక అన్నిటి మీద ప్రోగ్రాములు చేయాలని నిరసనకు పిలిపించిండు కేటీఆర్. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు అనుకుంటూ చేసిన మోసాలన్నిటికీ బాకీ కార్డుల పేరుతోని పబ్లిక్లకు తీసుకుపోయి హామీల అమలులో ఎట్లా ఫెయిల్ అయిందనేది సర్కార్ అని చెప్పుట్లా మనం పాస్ కావాలి, కాదు డిస్టింక్షన్ తెచ్చుకోవాలని డిసైడ్ అయి పని చేయాలని వచ్చిందట. పవర్లకు వచ్చిన 100 రోజులనే పక్కా 6 గ్యారంటీలు అమలని చెప్పి 100 కాదు 1000 రోజులైనా అత్తాపత్తా లేకుండా చేసిరని కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టి సీరి చింతగట్టేందుకు ప్రతి ఊళ్ళో పార్టీ కార్యకర్తలు ఇదే పని మీద ఉండాలని పార్టీ లీడర్లు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర కమిటీతోని టెలికాన్ఫరెన్స్ పెట్టి సూచనలు సలహాలు చెప్పినట కేటీఆర్. ఇక హామీల మీదనే కాకుండా రోజుకో పంచాయత్తోని ఏ తీర్ల విద్యార్థులను, నిరుద్యోగులను, భూములున్నోళ్లను, హైడ్రా పేరు మీద హైదరాబాద్లో ఇండ్లున్నోళ్లను ఏ తీరు లాగం చేసిరో చెప్పుకుంటా కాలేజీ పిల్లల 12,000 కోట్ల ఫీజులు కట్టకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా అట్కెక్కిచ్చిరని పిల్లల అమ్మ నాయనలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. యూరియా నీళ్లు ఇవ్వకుండా వ్యవసాయాన్ని ఏ తీరు ఎండబెడుతుందని రైతులను పొలం గట్ల కాడ కూర్చుండబెట్టి చెప్పాలి. బజార్లో పొన్న యూత్ పిల్లగాల తానికి పోతే స్టూడెంట్లను క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుకుంటా నోటిఫికేషన్ లేకుండా కొలువులు కంపెనీల ముచ్చట్ల ఎట్లా బేజారు చేసిండని వివరించాలి. ఇక మహిళల తానికి పోతే ఆడోళ్లకు నెల 200, 500 ఇస్తా అని, ఆడవిళ్ళ పెళ్లి కన్యాలక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తా అని ఆశ పెట్టి ఎట్లా సుక్కలు చూపించిందనేది అమ్మలక్కలకి చెప్పాలి. ఇక ఇట్లా ఏ ఒక్కలు నిడిచిపెట్టకుండా అన్ని పురాగా పూసగుచ్చినట్టు అన్ని తీర్ల పబ్లిక్ తానికి పోయి చెప్పాలని ఆర్డర్లు వేసిందట కేటీఆర్. మరి ప్రతిపక్షాలు ఇంత ప్లానింగ్తోని పబ్లిక్లకు పోతురని తెలిసినాకనన్నా సోయికొచ్చి వామ్మో మొదటికే మోసం వచ్చేటట్టుంది, మళ్ళసారి ఆశలు పెట్టుకున్న అధికారమో ఆగమయ్యేటట్టుందని ఇప్పటికన్నా కొన్ని వద్దులు పంచాదుని పక్కకు పెట్టి పార్టీ పతారాన్ని పెంచే పనిచేస్తానికి పట్టుకంకరాలు కట్టుకుంటారో లేకుంటే జనాలకు గెలిచే కంటే మా తోటి లీడర్ల మీద గెలిచడే ముఖ్యం మాకు అని అనుకొని అదే పని మీద ఉంటారో చూడాలి అనుకోబట్టిరు. నిత్య చేయన పట్టకుండా గాయగా వేసుకుంటున్న చేయి పార్టీల ముచ్చట్లు చూసిన జనాలు. దాసి దయ్యాల పాలు చేసే కంటే బతుకున్నప్పుడే కడుపుకింత తిని సుఖపడాలి అని చెప్తారు పెద్దలు. కానీ గీ పెద్దామి మాత్రం కడుపుకెండి అంత సొమ్ము ఎందుకు దాచిందో ఏమో తెలియదు. కానీ లాస్ట్కి ఏమైందో చూడు. చూస్తుంటే అన్ని సిమెంట్ బస్తాల లెక్కనే ఉన్నాయిలే, కానీ చూడుర్రి లోపట సిమెంటో మట్టో కాదు, పైసల్ కట్టలు రక్క తీస్తున్న కొద్ది వెళ్తానే ఉన్నాయిలే. ఇంక ఇది చూడుర్రి, ఓ దేవుడా, ₹2 చిక్కలు అంగట్ల కూరగాయలు ఉన్నట్టే ఉన్నాయిగా. మరి వీటిని ఎందుకు అట్లా ఎట్టికి వారేసారంటే పాపం ఇట్లా రూపాయి కూడా పెట్టినామే ఆ సొమ్ముని తినే అదృష్టం నోసుకోలేక కాలం చేసిందట. ముచ్చట ఏందంటే కర్ణాటక మదియాలుండే గీ ముసలవ్వ ఆడ ఒక దర్గా కాడనే భిక్షాటన చేసుకుంటా బతికేదట. అట్లా దినామ వచ్చిన ₹2 ఆమె తినక మందికి పెట్టక గిట్ల సిమెంట్ సంచులల్లో తెచ్చి దాచిపెట్టిందట. అయితే పానం బాలేకనే మొన్నట్ల జీవిడిచిందట ముసలామె. మరో పారి ఆ మున్ని ఇల్లు మొత్తం చూద్దామని దర్గా వాళ్ళు పోయి చూస్తే ఇగో గీ పరిశాన్ అయ్యే పైసల ముచ్చట తెలిసింది. అన్ని లెక్కేస్తే ఏం తక్కువ 8 లక్షలకు మీదనే ఉన్నాయట ఈ చిల్లర పైసలు మొత్తం కలిపి. ఇక ఆమె గురించి అరుచుకుంటే ఆమెకు మొగుడు లేడట, కొడుకులు బిడ్డలు కూడా లేరట. కానీ తమ్ముళ్ళు ఉన్నారని తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి ముచ్చటంతా చెప్పిర్రట. మాకు ఆ పైసలేమొద్దు గానీ మొత్తం దర్గాకే
ఇచ్చారని చెప్పి ఫోన్ కట్ చేసిరట. ఇక చేసేదేం లేక దర్గా ఓలే వీటిని తీసుకోవాల్సి వచ్చింది. కానీ చూడుండ్రి, బతుకున్న దినాలు ఆమె కోసం ఒక్క రూపాయి కూడా వాడుకోకుట మొత్తం కటిక పేదరికంలో బతికి ఇన్ని గనం పైకం కూడబెట్టి ఏ బిచ్చం బతికైతే బతికిందో పోయేటప్పుడు కూడా ఏం తీసుకోవకుట అదే బిచ్చపామి లెక్క పోయింది. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఎన్నో జీవిత సత్యాలు మాట్లాడబట్టిర్రు. ఎన్ని పైసలుంటే ఏం లాభం, తినే బాకి ఉండాలని దాసి దాసి మందిల చేతిలో పెట్టింది కదా. అందుకే అంటారు బతుకున్నప్పుడే సుఖపడాలే, లేకుంటే మన సొమ్ముతోని మంది సుఖపడతారు. ఏందో ఏమో ఈమెది భయమో అత్యాశనో జాగ్రత్తనో తెలియదు గాని ఎండకు ఆన్నకు ఆలీల తాన చేతులు చాప అడుక్కున్న పైకమంతా గిట్లా మంది పాలైంది కదా అని మాట్లాడుతుర్రు అంతా. మరి చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సుశరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనేవో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మనం మైక్ ముచ్చట్లు.